ఉంటుంది అనుకుని వాళ్ళు కూడా దాన్ని అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కానీ అదృశ్యవశాత్తు అప్పుడు ఎటువంటి కాలాపన లేకుండా అప్పుడున్న హోంమంత్రి గారైన ఎవరైతే సర్దార్ పటేల్ గారు ఉన్నారో ఆయన తీవ్రమైన ఒక ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఆపరేషన్ పోలో పేరు మీద హైదరాబాద్ రాష్ట్రాన్ని విమోచన చేయడం జరిగింది. కాబట్టి దాని తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇదే ఇక్కడ మళ్ళీ అపీల్మెంట్ ఓట్లు పోతాయి, అదే అవుతుంది. ఇప్పుడు కొన్ని అపీల్మెంట్ పాపిరెడ్డి గారు మన సబ్జెక్ట్ అది కాదు కానీ మీరు ఫైనల్ గా ఏమంటారు అంటే ఏ పేరు ఉంటే బాగుంటుంది అంటారు? కేసీఆర్ టీఆర్ఎస్ కూడా 10 ఏళ్ళు కాలాపన చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమంటుంది, ప్రజాపాలన అంటారు. కాంగ్రెస్ కూడా అదే మళ్ళీ వెనుక తనమే జరుగుతున్నది. నేను ఒకటే అంటున్నా, ఒకవేళ హైదరాబాద్ కూడా ఒక 3-4 ఏళ్ళు ఈ భారతదేశ యూనియన్ లో విలీనం కాకుంటే మరొక కాశ్మీర్గా ఒక భారతదేశ నడిగడ్డలోనే ఒక సమస్యగా ఉండేది. కాబట్టి దృశ్యవశాత్తు అప్పుడు ఈ ప్రమాదం తప్పింది కాబట్టి ఇది విలీనమే, ఖచ్చితంగా విలీనం. ఎందుకంటే అది ఇది ఇండియన్ ఆర్మీ వచ్చింది, నిజాం ఆర్మీని ఓడగొట్టి విలీనం చేశారు. విలీనమే కాబట్టి ఇంకా దానిలో ఏమీ లేదు. ఆ విలీనాన్ని ఏ ప్రభుత్వం కూడా చేయడానికి ధైర్యం లేదంటేనే ఇవి ఎంత ఇది ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి, ఎంత జనాలు ఎంత విధంగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికి కూడా కాశ్మీర్ చూస్తున్నాం కదా. నిన్న ఆయన ప్రధానమంత్రి అంటాడు, హోమ్ మినిస్టర్ అంటాడు పాకిస్తాన్ నుంచి వెళ్ళి, వీఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఏది కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ అండ్ పాకిస్తాన్ గవర్నమెంట్ ఆన్ ద సేమ్ పేజ్. అంటే ఇంకా ఏంది, ఇంకా ఇంత బలవంతమైన దేశం అయిన తర్వాత కూడా ఈ రాజకీయాలు, ఈ కథలు ఎన్ని రోజులు నడుస్తున్నాయండి ఇవన్నీ? ఆర్టికల్ 370 మళ్ళీ అమలు చేస్తారని కూడా అన్నారు సార్ వాళ్ళు. అదే ఇది సేమ్ పేజ్ అన్నది అదే. రైట్ పాపిరెడ్డి గారు, క్రాంతికిరణ్ గారు, మనం కొంచెం సైడ్ ట్రాక్ లో వెళ్తున్నాం. ప్రధానంగా మళ్ళీ ఇక్కడికి వద్దాం. అంటే మాట్లాడుకునే చర్చ ఓకే, కానీ ఇప్పుడు ఉన్నటువంటి సబ్జెక్ట్ మనది కాదు. రైట్ ఇందాక క్రాంతికిరణ్ గారు మీరు కంటిన్యూ చేస్తున్నారు, చెప్పండి. అదే సార్, ఇప్పుడు ఇందాక పాపిరెడ్డి గారు ఏదైతే ఆ విషయంలో ప్రస్తావించారో, చాకలి ఐలమ్మని పేరు పెట్టడం అనేది చాలా సాహసోపేతమైన నిర్ణయం. ఇంత 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా అటువంటి నిర్ణయాలు కానీ ఎప్పుడు రాలే. ఎందుకంటే ఇది నేరుగా అప్పటి నిజాం సంబంధించి అనుగుణంగా ఏదైతే ఎంఐఎం పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీకి సంబంధించిన నాయకులు దీనికి అనుబంధంగా విషయం ఉండే కాబట్టి ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా ఇటువంటి పేర్లని చర్చలు కూడా తీసుకురాలి. కాబట్టి ఈ సందర్భంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో అప్పటి చాకలి ఐలమ్మ గారి పేరుని ప్రస్తావించి ఇప్పుడు చర్చలోకి వస్తుంది. ఆమె చరిత్ర కూడా పాఠ్య పుస్తకాలలో ప్రచురించబడాలి. ఆమె ఇంకా అంటే కేవలము ఒక లెసన్ రూపంగా కాకుండా దాని సమగ్రంగా ఆమె జీవితంలో ఏ రకంగా ఆమె అప్పుడు నిజాం మీద పోరాటం చేసినప్పుడు దశల వారీగా వాళ్ళ మీద దాడులు జరిగినాయి, దశల వారీగా వాళ్ళు ఎదుర్కొన్నారు, తర్వాత తిరుగు పోరాటం చేసినారు. మొత్తం మీద చిట్ట చివర వాళ్ళు విజయం పొంది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినారు. కాబట్టి ఇటువంటి అన్ని విషయాల్ని పాఠ్య పుస్తకాలలో సుదీర్ఘంగా ప్రచురించి ప్రజలకు తెలిసేటట్టు కూడా వాళ్ళు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. రైట్ ఇక్కడ ఒకటి పాపిరెడ్డి గారు, అంటే యూనివర్సిటీల పేర్లు మార్పు అనేవి స్వాగతించాల్సిన అవసరం, మళ్ళీ కాకపోతే ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ మార్పు జరగకుండా ఒక చట్టబద్ధత కూడా కల్పించాల్సిన అవసరం ఉందనేది వినిపిస్తున్నమాట. అంత సాహసోపేతం వచ్చే గవర్నమెంట్ కూడా తీసుకోదనుకోండి. కానీ ఇంకొకటి అంటే ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించి కూడా గతంలో మనం ఏపీకి సంబంధించి చూస్తాం, చాలా పేర్లు అప్పుడు ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి పేర్లు పెట్టుకున్నారని విమర్శలు వచ్చినటువంటి సందర్భాలు ఎక్కడ చూసినా. అది ఒక్క తెలుగు రాష్ట్రానికైనా కాదు, మిగతా ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రి పేరు మీద లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తుల పేరు మీద జరుగుతున్నటువంటి పరిస్థితి. సో వీటిలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందంటారు ఈ సందర్భంలో? ముఖ్యమంత్రులు కూడా ప్రజా మద్దతు చరిత్రలో ఒక అక్కడ ఇది మొత్తం తమిళనాడు అనేక ఈ విధంగా అది డెవలప్ కావడానికి కాబట్టి ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ లో నాయకుడుగా ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎన్టీఆర్ ఇక్కడ ఏంటంటే కొన్ని ఉదాహరణకు ఇప్పుడు ఇది మనకు తెలంగాణ
ఎట్లయినా చెప్పండి, వాళ్ళ పేరు పెట్టడంలో అయితే ఒకటే మీరు ఒక్కసారి పెట్టిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆ పేరు తీసేయడానికి కానీ మార్చడానికి కానీ ఉండదు. ఎందుకు ఉండదంటే ఒక పేరు పెట్టిన తర్వాత ఆ పేరులో కొంత వాటి జోలికి పోదు, తీసుకోదు. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే ఈ చరిత్ర అట్టడుగున్న వర్గాలలో ఇంకా చాలా మంది ఉన్నారు. పేరు రాని వాళ్ళు అనేక విధాలు చూడండి, జాగ్రత్త ఆ పేరు కూడా కాదంటున్నారు. ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీ అక్కడ వస్తుంది, ఇక్కడ మూడు దగ్గర వస్తున్నది 6.2 కేంద్ర ప్రభుత్వం సమ్మక్క సారలు ఎందుకంటే అక్కడ ఆందోళన పెడుతున్నారు కాబట్టి సమ్మక్క సారలు ఒక రైట్ పాపిరెడ్డి గారు మీ వాయిస్ చాలా స్ట్రక్ అవుతుంది, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది. ఒకటి వినిపిస్తే కనుక చెక్ చేసుకోండి. క్రాంతిగిరి గారు చెప్పండి, మీరు చెప్పండి. అంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఇలాంటి మార్పులు భవిష్యత్తులో అంటే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, ఏ యూనివర్సిటీని ప్రారంభించినా కూడా, ఎలాంటి ఒక పథకాన్ని ప్రారంభించినా ఇలాంటి ముఖ్యమైనటువంటి సందర్భాల్లో ఒక శాశ్వతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తులు అంటే సమాజంలో లేకపోతే చరిత్రలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు గుర్తించి పేరు పెట్టడం సమంజసం అంటారా? అలాంటి వీటిల్లో కూడా మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారా? సార్, జనరల్ గా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీకి సంబంధించిన వ్యవస్థాపక నాయకులు కానివ్వండి, ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తుల పేర్లు తో ఇన్స్టిట్యూషన్ల పేర్లు, లేకపోతే రోడ్ల పేర్లు, లేకపోతే ఈ రకంగా ఎయిర్పోర్ట్ల పేర్లు, ఇందాక యూనివర్సిటీల పేర్లు, ఇవన్నీ కూడా ఎక్కడో చోట జరుగుతుంటది. కానీ నా అభిప్రాయం ఏమిటంటే, ఇందాక చట్టభద్రత అనే విషయం చర్చకు వచ్చినప్పుడు చట్టం అనేది సెకండరీ, కానీ అధికారంలో ఎవరైతే ఉన్నారో ప్రతిపక్షం వాళ్ళ ఒక ఒపీనియన్ తీసుకొని వాళ్ళతో కూడా సరైన రీతిలో చర్చ చేసి అందరూ కూడా ఆ చర్చలో పాల్గొన్న తర్వాత ప్రాపర్ కంక్లూజన్ వచ్చి అందరు సర్వసమ్మతితో కనుక నిర్ణయం తీసుకుంటే రాబోయే రోజులలో కనుక అధికార మార్పిడి ఏమైనా జరిగితే ఈ పేర్లు మార్చే ఒక ప్రక్రియ అయితే ఉంటది కదా, అది జరగకుండా ఉంటది. అంటే చట్టం తెచ్చినాము, అది చట్టం శాశ్వతం కాదు. చట్టం తెచ్చినా కూడా చట్టం దాన్ని మళ్ళీ అధికారంలోకి వచ్చిన కొత్త పార్టీ ఆర్డినెన్స్ తీసుకొచ్చి మళ్ళీ ఆ చట్టం కూడా డైల్యూట్ చేసి వాళ్ళు పేరు మార్చే అవకాశం ఉంటది. కానీ దీనికి సరైన ప్రక్రియ పేరు మార్చే ఏదైతే ప్రస్తావన వచ్చినప్పుడు సమ్మతితోని ఎమ్మెల్యేలు కానివ్వండి, పొలిటికల్ పార్టీల ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా డెలిగేషన్ పిలుచుకోవాలి, సరైన రీతిలో చర్చలు జరగాలి. చర్చలు జరిగిన తర్వాత సర్వసమ్మతితో కనుక పేరు పెట్టినట్టయితే ఎటువంటి సమస్య లేకుండా ఉంటుందని నా అభిప్రాయం. ఎస్ పాపిరెడ్డి గారు, మీరేమంటారు? అంటే అలాంటి ఒక చట్టబద్ధత కల్పించడానికి అంటే లీగాలిటీ పరంగా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయంటారా? ఎందుకంటే చాలా సందర్భాల్లో పేర్లు మారుస్తున్నటువంటి సందర్భాలు మనం చూసాం. చెప్పండి. ఇప్పుడు దీనిలో ఇప్పుడు ప్రభుత్వం ఆ పేరు పెట్టిన చట్టబద్ధత ఉన్నట్టు లెక్క. నాకు తెలిసిన అంటే మనం చాలా సందర్భాల్లో చూస్తాం, అంటే పార్టీ మారిన తర్వాత ఎయిర్పోర్ట్లకు లేకపోతే ముఖ్యమైనటువంటి ప్రదేశాలకు మార్చినటువంటి సందర్భాలు మనం చూస్తాం. లేదు, మార్చడం మీద కాంట్రవర్సీ కావచ్చు, కానీ ఇక్కడ మార్చలేదు. మార్చే అవకాశాలు ఎక్కడ కూడా పెద్దగా జరగలేదు. ఎక్కడనైతే మరీ కాంట్రవర్సీ ఉండి ఆ పేర్లు చక్కగా లేవు, సక్రమంగా లేవు, అటువంటి దగ్గర జరిగింది. కానీ ఉదాహరణకు ఏ యూనివర్సిటీలో కూడా ఇప్పుడు ఉదాహరణకు చాలా మంది పేర్లు పెట్టారు, కానీ ఎక్కడ కూడా ఏ యూనివర్సిటీలో కూడా ఆ పేరును మళ్ళీ మార్చి వేరే పేరు పెట్టిన దాఖలాలు ఎక్కడా లేవు. అటువంటి అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే చాకలాయలమ్మ అనే వ్యక్తి కాంగ్రెస్ కాదు, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కాదు, లేకపోతే ప్రజల మనిషి ప్రజల నుంచి పుట్టిన ఉద్యమ నేత ఉండవు. ఇది ఉద్యమ నేతగా ఆమె ఒక పోరాట వనిత కాబట్టి అవకాశాలు ఏమి ఉండవు. ఇంకోటి ఏంటంటే నాకు తెలిసిన మట్టుకైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
నుంచి మొదలైన ఇప్పటి వరకు కూడా ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పేరు వచ్చింది. ఉస్మానియా పేరు వచ్చిన తర్వాత మనకు 45 కానీ ఇక్కడ ఒకటి అంటే మన తెలంగాణకు సంబంధించినటువంటి మీరు అంశాలు ఏపీకి సంబంధించి చూస్తే అక్కడ ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు, తర్వాత వైఎస్ఆర్ పేరు, ఇలాంటి మార్పులు సందర్భాలు అక్కడ మనం చూసాం. అంటే ఇక్కడ ఓవరాల్గా మాట్లాడినప్పుడు దీనికి సంబంధించి ఒక శాశ్వతమైనటువంటి పేరు ప్రతిపాదన ఉండాలి. అంటే పథకాల్లో కూడా, అంటే ప్రభుత్వ పథకాల్లో కూడా కేవలం యూనివర్సిటీలకే పరిమితం కాకుండా ఎన్టీఆర్ కానీ వైఎస్ఆర్ కానీ ఎందుకు ఆ పేర్లు వచ్చినాయంటే ఎన్టీ రామారావు కూడా ప్రజా ఆమోదం, ప్రజా ఏది అంటే పొలిటికల్ లీడర్స్ గా చూడొచ్చు అంటారా? పొలిటికల్ లీడర్స్ వల్ల మార్పులు అయ్యామంటారా? చేయరండి. ఇప్పుడు ఎన్టీ రామారావు ఎన్టీఆర్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. ఆంధ్ర రాష్ట్రం వచ్చిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిండు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం మార్చలేదు. మార్చకపోగా కృష్ణా డిస్టిక్ ను డివైడ్ చేసి ఎన్టీఆర్ డిస్టిక్ అని కూడా కొంత పేరును కలిపి పెట్టిండు. కాబట్టి అట్లా పెట్టడం అనేది జరుగుతుంది కానీ తీయడం అనేది ఇంతవరకు జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు 14 నుంచి వెళ్ళి 19 వరకు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ 24 తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరేం మార్చలేదు, జిల్లా పేరేం మార్చలేదు. అట్లా ఉండవు. ఒకసారి జరిగిన తర్వాత వాటిని మళ్ళీ మార్చే అవకాశాలు ఉండవు. ఎందుకంటే అది తారి పెట్టి దాని ప్రజలలో పోయిన తర్వాత అంత తీయడం అనేది అంత సులభం కాదు. ఇంతకు నాకు తెలిసిన మట్టుకు దాఖలాలు అయితే ఇక్కడ లేవు. అయితే ఒకటి ఏంటంటే మీరు అన్నట్టుగా ఈ ఎవరైతే రాజకీయ నాయకుల పేర్లు ఉంటాయో వాళ్ళు పెట్టినప్పుడు కొంత దాని